సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు అరకు ట్రైబల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే, నేను వీడియోలో మీకు చెప్పడం కాదు, మీకు ఆ కలరా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈరోజు మంచి రెసిపీ అయితే చేయబోతున్నాము. ఇది చాలా రేర్ అనమాట, ఎవరు కూడా ఇలా చేసి ఉండరు. సో ఫ్రెండ్స్, ఓకే పదండి ఫ్రెండ్స్, మీకు ఒక మంచి వీడియో అయితే నేను చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, చూడండి తెల్ల తెల్లగా బూడిదలాగా ఉన్నాయి చూడండి. ఇది మీరు ఏమనుకుంటున్నారు? ఇది బూడిద గుమ్మడికాయ అనమాట. మనం ఈరోజు ఇదే రెసిపీ చేయబోతున్నాము. దీని ఉపయోగాలు కూడా మీకు చెప్తాను ఒకసారి. ఇదిగో ఈ తీగ ఇలా ఉంటుంది అనమాట. తీగ చూసారు కదండి, సేమ్ గుమ్మడికాయలానే ఉంటుంది, కానీ కొంచెం సన్నగా ఉంటుంది. సో ఇక్కడ గుమ్మడికాయ తీగలు కూడా ఉన్నాయి చూసారా. ఇది ఇలాంటివి మా అరకు వేల్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మా ట్రైబల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చూపించబోతున్నాను, మళ్ళీ చూడండి ఒకసారి, దగ్గర ఉండి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే బూడిద గుమ్మడికాయ అని అంటారు. ఇది మనం కూర కూడా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను. మనం లేతదైతే తీసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. నా పక్కనే ఉంది చూసారు కదా, అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, అందులో నేను ఒకటి తీసుకోబోతున్నాను, లేతదనమాట. లేతదైతే మనం కూర వంట చేసుకోవచ్చు. సో ఈరోజు మంచి వంటకం అనేది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి నేను అది తీసుకుంటాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, ఓకేనా. పడిపోయిందిరా. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ తీసేసుకున్నాం చూసారా, కొంచెం లేత ఉందనమాట. సో లేతదైతే మనం తీసుకున్నాము. ఇది మనం ఈరోజు కూర చేయబోతున్నాము, చూసేయండి, ఓకేనా. ఓకే, ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెచ్చుకున్న బూడిద గుమ్మడికాయ ఉంది కదండి, దీన్ని అయితే మనం కట్ చేసుకుందాం ఇప్పుడు. సో నేను సింగిల్గా కెమెరా పట్టుకోవాలి ఎండి మొత్తం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుని కూర వంట చేసుకుందాం, ఓకేనా. సో మొత్తం నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి, ఓకేనా. చూసారు కదా నా ఇబ్బందులు, చూసారా. సో ఏమనుకోవద్దు, బాగా ముదిరిపోయినట్టు ఉందబ్బా. ముదిరిపోతే కూరకి బాగోదండి, ముదరకుండా ఉండాలి, బాగుంటుంది. యాక్చువల్గా నాకు కూడా తెలీదు, బట్ నాకు చాలామంది నాకు చెప్పారనమాట, ఆ వంట చేయి బ్రో బాగుంటుంది అనేసి అన్నారు. తింటారు, లేతదైతే తినవచ్చు అని చెప్పారనమాట వాళ్ళు. అందుకోసం వస్తే ఇది కట్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదిగో ఇలా ఉంది ప్రస్తుతానికి. అయితే కొంచెం లేతగానే ఉంది. సో చూద్దాం ఎలా వస్తుందో, చూడాలి మరి ఒకసారి. ఒకసారి కట్ చేసుకొని నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే కోసేసుకుందాం, ఓకేనా. ఉల్లిపాయలు కోసుకొని మనం వంట పాత్రలోకి అయితే వేసేద్దాం అనమాట. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వీడియో తీయడంటే, నిజంగా. ఇక్కడ నా కెమెరా కూడా పడిపోయేటట్టు ఉంది. ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. అండ్ మా ట్రైబల్ ఫుడ్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉండదు, అన్ని రకాల మసాలా దినుసులు అయితే ఉండదు. జస్ట్ నార్మల్గా ఉంటుంది. పూర్వకాలంలో ఏ విధంగా అయితే వంట చేస్తారో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఏడ్ చేయండి ఏంటంటే మనము మసాలా దినుసులు ఒకవేళ అంటే ఏమంటారు కారం కానీ, అంటే ఇప్పుడు మనకైతే కారం కానీ తర్వాత పసుపు కానీ నూరుకుంటాం మనం. ఏంటంటే మనకు ఒక చిన్న రాయి ఉంటుంది, అక్కడ నూరుకుంటాము. కానీ అలా చేయలేదు, డైరెక్ట్గా కొంచెం ప్రస్తుతానికి రాను మనకు ఇక్కడ కాలం మారే కొలది కొంచెం వంటలు కూడా మారింది కాబట్టి, కానీ వంట మాత్రం మన పూర్వకాలం చేసిన ట్రైబల్స్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం మారుద్ది. సో అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పోసేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం వీడియో అయితే లెంతీగానే అవ్వద్ది, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మీకు, సో అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేసుకుందాం, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటాం మనం. ఆయిల్ వేసేసుకున్నాము. అండ్ ఇది కూడా మనం కట్ చేసుకున్నాం, ఓకేనా. మనం బూడిద గుమ్మడికాయలు కూడా కట్ చేసుకుంటాం, ఓకేనా. ఇది ముక్కలు కట్ చేసుకున్నాము. ఇది ఒక చిన్న ముక్క మిగిలింది, సరిపోతుంది మనకు, ఓకేనా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇది వంటకం చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకోసమని. సో మీరు ఆదరించాలి మరి గట్టిగా, ఓకేనా.
ఫ్రెండ్స్ మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గడ్డతో కలిపేసుకుందాము. మీకోసమని చాలా చాలా కష్టపడుతున్నాను వీడియో తీయడం కోసం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రస్తుతానికి ఆయిల్ అయితే మగ్గిపోయింది, సారీ ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముక్కలు అయితే వేసేసుకుందాము. కెమెరా అయితే పక్కన పెట్టేశాను, ముక్కలు అయితే మనం వేసేసుకుందాం, ఓకేనా? కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని ముక్కలు అయితే వేసుకున్నాము. బాగుంటుంది, చాలా మనకు గుమ్మడికాయ లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో వాటర్ నీరు శాతం ఎక్కువ ఉంటుంది అనమాట. చూడాలి. సో దీన్ని మనం ఏం చేస్తా అంటే దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తుంటారు మన ఇంట్లోలలో. నేనైతే దిష్టి తీసి గుమ్మడికాయని వంట చేసుకొని తినేస్తున్నాను. అదే పెద్ద కామెడీ అనమాట. తినవచ్చు అంటే నేను చాలా దగ్గర చూసాను నేను, కానీ మన ట్రైబల్స్లో ఒకప్పుడు తినేవాళ్ళట. నేను ట్రై చేస్తాను ఫస్ట్ టైం, ఓకేనా? ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఉల్లిపాయలు కూడా, సారీ ఉల్లిపాయలు కాదు, టమాటా కూడా 2 వేసుకుందాం ఒకేసారి. బాగుంటుంది, మీకు చూపిస్తాను. నేను వంట చాలా బాగా చేస్తాను. అంటే మీరు అనుకోవచ్చు మసాలా దినుసులు లేకుండానే చాలా బాగా చేస్తాను నేను. నాకన్నా ఇంకా బాగా చేసేది కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నా వరకు నేను బాగా చేస్తాను. ఒకేసారి టమాటా కూడా మనం ఇక్కడే కట్ చేసేద్దాం, ఓకేనా? ఇక్కడ ముక్కలు కట్ చేసుకొని వేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాలాగానే. మీరు యూట్యూబ్లలో అనుకోవచ్చు మనం అసలు సక్సెస్ అవుతామా లేదా అని. నేను ట్రై చేస్తున్నాను. ఒక వారం వీడియో కూడా పెట్టలేదు. ఛానల్ పెట్టి ఒక వారం గ్యాప్ వచ్చింది మళ్ళీ. దానికి కారణం నా ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు, ఒళ్ళు నొప్పులు తలనొప్పి అలా ఉన్నాను. నేను పెట్టవచ్చు వీడియో, నాకు బాగాలేదని పెట్టవచ్చు. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కూడా నేను ఎక్కువ కష్టపడతాను, కష్టానికి ఫలితం అనుభవిస్తాను తప్ప నేను కష్టపడకుండా ఫలితాన్ని అనుభవించాను. సో ఓకేనా? టమాటా అయితే అయిపోయింది, టమాటా కూడా వేసేసుకుందాము. వీడియో కొంచెం లెంతీగా రావచ్చు, అడ్జస్ట్మెంట్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా ఉంటుంది, నేను చేస్తాను. ఫస్ట్ కూడా వేసుకుందాం, ఓకేనా? ఫ్రెండ్స్ కెమెరామెన్ లేదు కాబట్టి కొంచెం వీడియో కూడా లెందీగా రావచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బాగా లెందీగానే వస్తుంది. కెమెరామెన్ ఉంటే బాగుండాల్సింది. మనమే కెమెరామెన్, మనమే ఇంకా వంట మేస్టర్ అన్నట్టు అనమాట. తర్వాత నెక్స్ట్ చేయాల్సిందంటే మనం ఇందులో మూత పెట్టుకుందాం, ఓకేనా? వీటికి కడిగేసుకొని మూత పెట్టేసుకొని మంట పెడదాం, బాగా మంట పెడదాం. బాగా మగ్గాలి, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసుకొని సాల్ట్ వేసుకొని అప్పుడు తింటే అదిరిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత మనము కొంచెం ఉడికిన తర్వాత కారం అండ్ సాల్ట్ వేసుకుందాము. అంతలోగా కొంచెం నేను వీడియో కూడా కొంచెం మళ్ళీ బంద్ చేసి ఉంటాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉప్పు కారం అయితే వేసేసుకుందాం, ఓకేనా? కూర అయితే బాగా మరగాలి, నిజంగా బాగా మరిగితేనే ఆ టేస్ట్ వస్తుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. నేను చేతితో వేసుకోండి, ఎందుకంటే మనం ఎన్టీఆర్ లెక్క ఏదైనా చేతులతో వేయడం నాకు బాగా అలవాటు.
స్పూన్లతో అలవాటు ఉంటుంది పెద్దగా. కరెక్ట్గా వేస్తానన్నమాట. కారం ఎక్కువ అవ్వదు, సాల్ట్ ఎక్కువ అవ్వదు. నేను ఒక్కసారి వేసానంటే మ్యాక్సిమం అది ఇంకా మళ్ళీ రెండోసారి కారం కానీ ఉప్పు కానీ వేయాలని అవసరం లేదు. అది దేవుడిచ్చిన వరమా లేదంటే మరి మన చేతిలో కొంచెం ఎక్స్పీరియన్స్ తెలీదు. ఇప్పుడు వేసాను కదా, ఇంకా అవసరం లేదనమాట. నేను మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, సరిపోద్ది కరెక్ట్గా. ఇంకా ఉడకలేదు, బాగా ఉడకాలి, చాలా పచ్చి పచ్చిగా ఉంది. గ్యాస్లో వంట చేసుకోవచ్చు, కానీ పొయ్యిలో వంట చేస్తే మజా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి మనం మ్యాక్సిమం మన గిరిజనులు మ్యాక్సిమం ఫస్ట్ పొయ్యిలోనే వంట చేసుకుంటారు. గ్యాస్లో కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నమాట. ఇప్పుడు కొంచెం సొసైటీ కూడా కొంచెం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరింట్లో ఒక ఊర్లో మ్యాక్సిమం రోడ్ పాయింట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక 100 ఇల్లు ఉందంటే పక్కకు 80 మంది దగ్గర ఉంటుంది, గ్యాస్ అయితే ఉంటుంది. కానీ అంత తెచ్చుకునే స్తోమత లేదు, ప్రతి నెల తెచ్చుకునే స్తోమత లేదు. ప్రస్తుతానికి నేను కూడా అంతే, చాలా కష్టంగా ఉంది మనకు కూడా. సో అలా అనమాట. కొంచెం వాటర్ వేడి చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? వేడి వాటరే ఇది చేసుకుందాము, ఉప్పు కారం వేసాము. ఒక్కసారి చూద్దాం, ఇంకా ఉడకలేదు కానీ టేస్ట్ చూడాలి, ఓకేనా? అమ్మో బాగుంది రోయ్ ఫ్రెండ్స్. ఆనపకాయ, నిజంగా ఆనపకాయ ఎలా ఉంటుందో అలానే ఉంది. చెప్పని అసలు చాలా బాగుంది. ఈరోజు ఇంకా ఫుల్ కుమ్మడే, ఇంకా నిజంగా ప్రామిస్ బాగుంది. ప్రామిస్ అని చెప్పకూడదు, చాలా బాగుంది. కొంచెం ఉడకాలి, ఓకేనా? మళ్ళీ వీడియో బంద్ చేయాలి, ఓకేనా? మళ్ళీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకేసారి భోజనం అంటే ఇంకోసారి మన అన్నం పెట్టేసుకొని టేస్ట్ ఎలా ఉందో అలా టేస్ట్ తెలిసింది. ఇంకా మన అన్నంతో ఎలా ఉంటుందో ఒకసారి తీసుకుని ఎండింగ్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చెప్పేయడమే, ఇంకా లైక్ చేసేయడమే, ఇంకా గంట కొట్టేయడం, ఓకేనా? సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే ఆల్రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను కలర్ ఎలా వచ్చింది అండ్ వంట ఎలా వచ్చింది మీకు చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, చాలా మంచిగా గ్రేవీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం టేస్ట్ చూడడం అయితే ఉంది, ఓకేనా? అండ్ అరటి ఆకు కూడా మనం పట్టుకొని వచ్చాము. సో అరటి ఆకులు భోజనం చేస్తే మంచిగా ఉంటుంది. మా ట్రైబల్స్ ఇంతకుముందు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు అయినప్పుడు అడ్డాకులు కానీ అరటి ఆకులు కానీ బాగా వాడేవారు అనమాట. ప్రస్తుతానికి కొంచెం వాడడం అయితే తగ్గింది. మనం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? కెమెరా పట్టుకోవడం కావట్లేదు, అందుకోసం ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. మన అన్నం పెట్టుకోబోతున్నాము. అండ్ మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం అరటి ఆకుని బాగా కడుక్కోవాలి ఇలా అనమాట. కడుక్కొని అన్నం అయితే ఇలా వేసుకోవాలి. పిచ్చి మా కోడ్లు, ఇది మా షెడ్ అనమాట. చిన్న పాము ఉంది, చిన్నది, కొత్తగా స్టార్ట్ చేసాము. నాటు కోడ్ల పాము అనమాట. కోడ్లన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం, ఓకేనా? అన్నం అయితే వేసుకున్నాము. సో కర్రీ వేసి చూసుకుందాము. కొంచెం దగ్గర ఉంటే బాగుండాల్సింది కానీ దూరం అయిపోయింది, కోడ్లు వస్తున్నాయి అందుకోసం అనేసి. చాలా మెత్తగా ఉడికింది, మీకు చూపిస్తాను దగ్గర. వద్దులే, ఎక్కడి నుండి ఎందుకు చూపించిన అవసరం లేదు. చాలా మెత్తగా ఉడికింది. అండ్ టేస్ట్ అయితే గుమ్మడికాయ అండ్ ఆనపకాయ చాలా బాగుంది. బూడిద గుమ్మడికాయ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా బాగుంది, చెప్పనవసరం లేదు.
నాకు చాలా సిగ్గు అనిపించింది. అంటే బూడిద గుమ్మడికాయ కూడా తింటారంటే ఎక్కువగా తింటారు. చాలా రోజులు అయింది కొంచెం తింటారా అనుకున్నా. కానీ మా ఫ్రెండ్స్కి అడిగిన తర్వాత పక్క ఊళ్ళో అవి తింటారా, మేము చాలాసార్లు వంట చేసుకొని తింటున్నాం, ఇప్పుడు కూడా తింటున్నాను అంటే మళ్ళీ నేను పక్కన పడేసిన ముక్కలు కూడా మన పక్కన పెట్టుకుని చూపిస్తాను మీకు ఒకసారి. చాలా బాగుంది నిజంగా. మా మిస్సెస్ లేదండి, తను కొంచెం ఇంట్రోవర్ట్స్ లాంటిది, కొంచెం సిగ్గుపడుతుంది. ఒకవేళ దేవుడి దేవల కొంచెం కోడ్లో వచ్చాయి, అందుకోసం అని కొంచెం అలా లేసాను. మైక్ ఇక్కడ పెట్టేసాను. మా వైఫ్ ఏంటంటే కొంచెం సిగ్గుపడుతుంది, స్టార్టింగ్ ఛానల్ కదా, సో సిగ్గుపడుతుంది. చాలామంది వీడియోస్లో చూస్తారు ఇంకా బాగోదు కదా అంటుంది. కానీ నాకైతే అలవాటు, నాకు చిన్నప్పటి నుండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, మన సక్సెస్ అవుతామా అవమా అనేది తర్వాత అది పక్కన పెడితే ముందు కష్టపడుతూ ముందుకు వెళ్ళాలనేది నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. ఏదైనా ఒక చదువు విషయంలో అవ్వచ్చు, ఏదైనా ఒక పని విషయంలో అవ్వచ్చు, ఏదైనా కానీ నేను ఫస్ట్ కష్టపడడం నాకు అలవాటు. సో అదే అనమాట. సూపర్ అండి నిజంగా, కుమ్మేయవచ్చు. నా సబ్స్క్రైబర్స్ ఒక ముద్ద, కానీ నేనే తినేస్తున్నాను. కూర బాగుంది, ఇంకో గట్ట వీడియో కోసం అయితే చెప్పట్లేదు, నిజంగా బాగుంది. అందుకే ఇంకో ముక్క పక్కన పెడుతున్నది, మీరుంటే సాయంత్రం వంట చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఇంకేం లేదు, ఇక్కడ ఉంది నాకు అందట్లేదు, చాలా దూరంగా ఉంది నా కెమెరా. సో ఏం లేదు ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయ వంట ఎలా ఉందో చెప్పండి. ఏం లేదు, సింపులే. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చిని వేసుకోలేదు, కొంచెం నాకు కొంచెం ఏదో నోటి పూత వచ్చిందని. తర్వాత మసాలా ఏం లేదు, మన మసాలా మన ట్రైబల్స్ మసాలా, ఇంకా కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకుంటే అదిరిపోద్ది. బూడిద గుమ్మడికాయ కూడా చాలా బాగుంది, కూర చాలా బాగుంది. అండ్ నా వంటల వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు అరకు ట్రైబల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ అనమాట. మన వ్లాగ్స్ కూడా వస్తాయి. ట్రైబల్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ ఎందుకు పెట్టానంటే మన ఫుడ్ పెట్టవచ్చు అండ్ వ్లాగ్స్ కూడా పెట్టవచ్చు అని నేను పెట్టాను. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.